స్టూడెంట్స్. సో సి++కి సంబంధించిన ప్రీవియస్ క్లాస్లో మనం స్ట్రింగ్స్ అనే టాపిక్ చూసాం. సో ఈరోజు నెక్స్ట్ టాపిక్ మనం చూడబోయే టాపిక్ పాయింటర్స్. సో ఫస్ట్ ఆల్రెడీ ఎరేస్కి సంబంధించిన టాపిక్లో మనం పాయింటర్ విత్ ఎరే అనే టాపిక్ చూసాము. సో ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే కంప్లీట్గా పాయింటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎరేస్ అండ్ ఫంక్షన్స్ అండ్ నార్మల్ వేరియబుల్స్ దగ్గర ఈ పాయింటర్స్ అనేవి మనం ఎలా యూజ్ చేస్తాము అండ్ సి++కి సంబంధించిన టైప్స్ ఆఫ్ పాయింటర్స్ అనేవి మనం ఈరోజు చూస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నార్మల్ వేరియబుల్ గురించి తెలుసు. నార్మల్ వేరియబుల్ అంటే ఏంటి? ఏదైనా సరే ఒక వాల్యూని తీసుకుని వేరియబుల్లో మనం స్టోర్ చేసుకుని యాక్సెస్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద నార్మల్ వేరియబుల్. బట్ పాయింటర్ అంటే ఏంటంటే ఇది కూడా ఒక స్పెషల్ టైప్ ఆఫ్ వేరియబుల్. అయితే ఏ వేరియబుల్ యొక్క వాల్యూని స్టోర్ చేసుకున్న వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వాల్యూని స్టోర్ చేసుకున్న వేరియబుల్ యొక్క అడ్రస్ని మనం ఈ పాయింటర్ వేరియబుల్లో స్టోర్ చేస్తాము. అలానే మనం తీసుకున్న వాల్యూ ఇంటీజర్ పాయింటర్ అయితే ఇంటీజర్ వేరియబుల్ వాల్యూ స్టోర్ చేసుకుంటాం అడ్రస్ని, అండ్ డబుల్ అయితే డబుల్ పాయింటర్ వేరియబుల్ యొక్క కనెక్షన్ ఇస్తాము. సో అలా ఏ టైప్ ఆఫ్ డేటా టైప్కి సంబంధించిన పాయింటర్ వేరియబుల్ అయినా మనం అడ్రస్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సో నార్మల్ వేరియబుల్లో వాల్యూని స్టోర్ చేస్తే పాయింటర్ వేరియబుల్లో అడ్రస్ని స్టోర్ చేస్తాము. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ వేరియబుల్ అండ్ పాయింటర్ వేరియబుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద డెఫినేషన్ ఆఫ్ పాయింటర్స్. A pointer is a variable అడ్రస్ ఆఫ్ ఎనదర్ వేరియబుల్. సో మనం ఎనదర్ వేరియబుల్ యొక్క అడ్రస్ని పాయింటర్ వేరియబుల్ యొక్క వాల్యూ కింద స్టోర్ చేస్తాం. సో దట్ ఈస్ ద పాయింటర్ వేరియబుల్. నెక్స్ట్ యూ కెన్ యాక్సెస్. సో ఫస్ట్ డిక్లేర్ చేసిన తర్వాత మనం దాన్ని యాక్సెస్ చేసుకుంటాం. ఎలా యాక్సెస్ చేసుకుంటాము అంటే అందులో స్టోర్ చేసిన అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మనం యాక్సెస్ చేసుకుంటాము. దెన్ యూ డిఫైన్. సో ఫస్ట్ యూ డిఫైన్ పాయింటర్స్. సో మనకి డిక్లరేషన్లో ఎలా డిక్లేర్ చేస్తాము? డిక్లరేషన్ పార్ట్. సో ఫస్ట్ డేటా టైప్ స్పేస్ పాయింటర్ నేమ్. అయితే నార్మల్ వేరియబుల్కి పాయింటర్ వేరియబుల్కి డిఫరెన్స్ మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ బిఫోర్ ఆస్ట్రిక్ అనేది మెన్షన్ చేస్తాం. సో ఏ వేరియబుల్కి అయితే ఆస్ట్రిక్ ఇచ్చామో ఆ వేరియబుల్ని పాయింటర్ వేరియబుల్ అంటాము. ఆస్ట్రిక్ ఇవ్వకపోతే దాన్ని నార్మల్ వేరియబుల్ అంటాము. ఎందుకంటే నార్మల్ వేరియబుల్ డిక్లరేషన్ కూడా డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్. సో పాయింటర్ వేరియబుల్ డిక్లరేషన్ కూడా డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్ కాబట్టి ఆస్ట్రిక్ అనేది రిప్రజెంట్ చేయడం వల్ల మనకి కంపైలర్కి అది పాయింటర్ అని అండర్స్టాండ్ చేయడం కోసం మనం ఆస్ట్రిక్ అనేది ఇస్తాం. సో దెన్ ఎగ్జాంపుల్ డేటా టైప్ అంటే మీరు ఏ టైప్ ఆఫ్ డేటా అయినా తీసుకోవచ్చు. ఇంట్, డబుల్, ఫ్లోట్, క్యార్ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇంట్ తీసుకుంటే ఇంట్ ఆస్ట్రిక్ పిఐ. సో ఇది నార్మల్ ఇంటీజర్కి సంబంధించిన పాయింటర్ వేరియబుల్. సో ఈ పిఐలో ఏం స్టోర్ చేస్తాము? ఇంటీజర్ వేరియబుల్ అడ్రస్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో అంటే పిఐ అనేది ఇంటీజర్ టైప్ ఆఫ్ పాయింటర్ వేరియబుల్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి డబుల్ ఆస్ట్రిక్ పిడి. సో ఇందులో డబుల్ రిలేటెడ్ వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఫ్లోట్. సో ఫ్లోట్ వేరియబుల్ అడ్రస్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్యార్ వేరియబుల్ అడ్రస్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇలా మనం ఏ టైప్లో అయినా కూడా పాయింటర్ వేరియబుల్ తీసుకోవచ్చు. సో అయితే మనం పాయింటర్స్ యాక్సెస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించిన స్టెప్స్ ఏంటనేవి చూద్దాం ఇప్పుడు. సో స్టెప్స్ టు యూజ్ పాయింటర్స్. ఫస్ట్ స్టెప్ డిఫైన్ ఏ పాయింటర్ వేరియబుల్. మనకి ఏ టైప్లో కావాలో ఆ టైప్లో ఫస్ట్ పాయింటర్ వేరియబుల్ని డిఫైన్ చేసుకుంటాము. నెక్స్ట్ వన్ ఏ వేరియబుల్ యొక్క యూజ్ కోసం పాయింటర్ వేరియబుల్ తీసుకున్నామో దాని యొక్క అడ్రస్ని తీసుకొచ్చి ఇందులోకి స్టోర్ చేస్తాం అంటే అసైన్ చేస్తాం. సో దెన్ అసైన్ ద అడ్రస్ ఆఫ్ ఏ వేరియబుల్ టు ఏ పాయింటర్. అండ్ నెక్స్ట్ ఎందుకైతే మనం తీసుకున్నామో యాక్సెస్ కోసం, సో దెన్ యాక్సెస్ చేస్తాం బై యూజింగ్ దట్ వాల్యూ అండ్
address of a pointer. Value at the address of a pointer variable. ఓకే, సో ఇవి మనకి స్టెప్స్, అంటే మనం పాయింటర్ ఎలా క్రియేట్ చేస్తాము అనేవి స్టెప్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పాయింటర్స్. టోటల్ మనకి అవైలబుల్గా ఉన్న C++ పాయింటర్స్ ఏమేంటి అంటే, సో టైప్స్ ఆఫ్ పాయింటర్స్ మనకి ఫస్ట్ ఏ టైప్ పాయింటర్ అంటే నల్ పాయింటర్. మనకి C++లో టోటల్ అవైలబుల్గా ఉన్న పాయింటర్స్లో ద ఫస్ట్ టైప్ నల్ పాయింటర్స్. నల్ అనగానే మనకి నథింగ్, సో ఏమీ లేకపోతే జీరో అయితే దాన్ని మనం నల్ పాయింటర్ అంటాం. అంటే ఒక పాయింటర్ వేరియబుల్ డిక్లేర్ చేసి అందులో బై డిఫాల్ట్గా మనం నల్ ప్లేస్ చేస్తే దాన్నే నల్ పాయింటర్ అంటాం. అంటే ఇప్పటి వరకు ఆ పాయింటర్ వేరియబుల్లో మనం ఎక్కడ అడ్రస్ స్పెసిఫై చేయకుండా ఉంటే దాన్నే నల్ అని చెప్పి మనం స్పెసిఫై చేస్తాం. సో అలాంటి పాయింటర్స్ అన్ని కూడా మనకి నల్ పాయింటర్స్. ఈ నల్ పాయింటర్స్ కూడా మనకి C++లో సపోర్టెడ్, సో మనం యూజ్ చేసుకోవచ్చు. which is a constant with a value of 0. నెక్స్ట్ దీన్ని మనం డిఫైన్ చేసేటప్పుడు int asterisk p ఈక్వల్ టు నల్ అని చెప్పి డిఫైన్ చేస్తాం. సో నల్ అంటే అక్కడ ప్రస్తుతానికి ఏమీ లేదు అని చెప్పి అడ్రస్ అనగానే మనం 0 ఇవ్వము, ఎప్పుడు కూడా నల్ ఇస్తాం. అదే వాల్యూ అనుకోండి, అక్కడ వాల్యూ ఏమీ లేకపోతే 0 ఇస్తాం. అడ్రస్ని 0తో స్పెసిఫై చేయకూడదు కాబట్టి నల్ ఇస్తాం. సో దీన్ని ప్రింట్ చేసేటప్పుడు cout ద వాల్యూ ఆఫ్ p ఈజ్ అని చెప్పి మీరు pని అవుట్పుట్ కనుక చేస్తే మనకి నల్ అనేది ప్రింట్ అవుతుంది. సో అంటే నథింగ్ అనేది ప్రింట్ అవుతుంది. సో దెన్ ద సెకండ్ టైప్స్లో మనకి సెకండ్ టైప్ పాయింటర్స్లో పాయింటర్ అర్థమెటిక్. సెకండ్ కేటగిరీ పాయింటర్ అర్థమెటిక్. పాయింటర్ అర్థమెటిక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమెటిక్ అంటే ఏంటో చూద్దాం. పాయింటర్ అంటే ఏంటో తెలిసింది. నెక్స్ట్ వన్ అర్థమెటిక్ అంటే ఏంటి. సో మనకి అర్థమెటిక్ అనగానే కొన్ని ఆపరేటర్స్ని మనం అర్థమెటిక్ అని కాల్ చేస్తాం. ఏంటి అవి? జనరల్గా ప్లస్, మైనస్, ఏవైతే మనం ఇంకా ఆస్ట్రిక్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ కూడా మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్. సో దానికి సంబంధించిన ఇంకా కొన్ని ఆపరేటర్స్ ఏంటి? ప్లస్ ప్లస్, మైనస్ మైనస్ అంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్, డిక్రిమెంట్ ఆపరేటర్స్, ఇవి కూడా మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్. వాటిని యూజ్ చేసి మనం పాయింటర్స్ మీద అప్లై చేస్తే వాటినే మనం పాయింటర్ అర్థమెటిక్ అంటాము. సో దాని గురించి ఇప్పుడు చూద్దాం. బై యూజింగ్ పాయింటర్ అర్థమెటిక్ we can point to the next integer. Okay, next. సో ఆటోమేటిక్గా అక్కడ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నాము అంటే అక్కడ మూవింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మెమరీ లొకేషన్కి మనం మూవ్ చేయడం కోసం వితౌట్ ఇంపాక్టింగ్ యాక్చువల్ వాల్యూ ఎట్ ది మెమరీ లొకేషన్. సో ఎక్కడ కూడా చేంజెస్ చేయకుండా ఓన్లీ మనం మూవింగ్ అనేది పెర్ఫామ్ చేసుకుంటూ వెళ్తాం. సో మనకి రెగ్యులర్గా యూజ్ చేసే అర్థమెటిక్ ఆపరేటర్స్ ప్లస్ ప్లస్, మైనస్ మైనస్, నార్మల్ ప్లస్, అండ్ మైనస్. అండ్ మైనస్ మీన్స్ నార్మల్ అండ్. ఓకే, సో ఇది సింబల్ కాదు. ప్లస్ ప్లస్, మైనస్ మైనస్, ప్లస్ మైనస్, ఈ 4 ఆపరేటర్స్ మనం అర్థమెటిక్ ఆపరేటర్స్గా పాయింటర్ రిలేటెడ్ తీసుకుంటాం. ఇక్కడ ఆస్ట్రిక్, డివిజన్ ఇవన్నీ కూడా మనం పాయింటర్స్కి అప్లై చేయం. సో జనరల్గా ప్లస్ ప్లస్, మైనస్ మైనస్, నార్మల్ ప్లస్ అండ్ మైనస్ తీసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాయింటర్ వేరియబుల్ డిక్లేర్ చేశాను. సో ఆస్ట్రిక్ p. ఇక్కడ p అనేది ఏదో ఒక అడ్రస్ని పాయింట్ అవుట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ pలో మనం 500 అనే అడ్రస్ని స్టోర్ చేసాం అనుకుందాం. దెన్ ptr ప్లస్ ప్లస్ అంటే నేను ptrని ఇంక్రిమెంట్ చేశాను. ఇంక్రిమెంట్ చేసినప్పుడు అడ్రస్ ఇంక్రిమెంట్ అవుతుంది. అడ్రస్ ఇంక్రిమెంట్ అవ్వడము అంటే అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనం 500 అనుకున్నాం.
ఇది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్? ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్. ఇంటీజర్ టైప్ లో చాలా మంది ఇంటికి 2 బైట్స్ ఆక్యుపై చేస్తుంది కదా మేడం, మీరు 4 బైట్స్ ఎందుకు అని అంటున్నారు. యాక్చువల్ గా ఇక్కడ 16 బిట్ 32 బిట్ ప్రొసెసర్స్ తీసుకుంటాం. 32 బిట్ ప్రొసెసర్స్ అంటే అది లాంగ్ రిప్రజెంట్ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ 4 బైట్స్ ఆక్యుపైయింగ్ అనేది తీసుకుంటుంది. సో ఒకవేళ మీరు పీటీఆర్ ప్లస్ ప్లస్ చేసినప్పుడు 32 బిట్ ఫార్మాట్ అయితే కనుక 500 తర్వాత రిప్రజెంటేషన్ 504 అవుతుంది. అంటే నెక్స్ట్ ఇట్ పాయింట్స్ టు ది 504 అడ్రస్ మెమరీ లొకేషన్. అదే నార్మల్ 16 బిట్ ప్రాసెసర్ అయితే కనుక 2 బైట్స్ తీసుకుంటుంది, అంటే 502 ప్రొసెసర్స్ కింద తీసుకుంటుంది. సో పీ ప్లస్ ప్లస్ ఆఫ్టర్ దిస్ ఆపరేషన్ it points to the next memory location. So that is 504 or 502 based on your bit. Okay, bit processor ఏదైతే ఉందో 16 బిట్ అయితే 16 బిట్ అండ్ 32 బిట్ అయితే 32 బిట్, ఆ ప్రొసెసర్స్ మీద మనం బేస్ చేసుకుని అక్కడ అడ్రస్ మూవింగ్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ కేటగిరీ ఏంటి అంటే మనకి పాయింటర్స్ విత్ అరేస్. పాయింటర్స్ వెర్స్ అరేస్ ఆల్రెడీ మనం చూసాము ప్రీవియస్ అరేస్ టాపిక్ లో. సో దాన్ని జస్ట్ మీరు రిఫర్ చేసుకోండి, ఇక్కడ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఒక అరేని క్రియేట్ చేసి ఆ అరే యొక్క అడ్రస్ ని తీసుకెళ్ళి మనం పాయింటర్స్ లో స్టోర్ చేస్తే దాన్ని పాయింటర్ టు అరే అని చెప్తాం. సో నెక్స్ట్ ఫోర్త్ కేటగిరీ వచ్చేసరికి అరే ఆఫ్ పాయింటర్స్. అరే ఆఫ్ పాయింటర్స్ అంటే పాయింటర్ వాల్యూస్ తో ఒక అరే క్రియేట్ చేస్తాం. అది ఇందాక థర్డ్ టైప్ పాయింటర్స్ వెర్స్ అరేస్ అంటే ఒక అరే తీసుకున్న ఆ అరే యొక్క అడ్రస్ పాయింటర్ కి కనెక్ట్ చేస్తాం, రెండు డిఫరెంట్. సో దెన్ యూ కెన్ డిఫైన్ arrays to hold a number of pointers. Next fifth category, very important category, pointer to pointer. సో ఇది చాలా ఇంపార్టెంట్. డబుల్ పాయింటర్స్ అంటాము, లేదు పాయింటర్ టు పాయింటర్ అంటాము. సో జనరల్ గా పాయింటర్ అంటే ఒక అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది, అంటే వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది. పాయింటర్ టు పాయింటర్ అంటే అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది, బట్ వేరియబుల్ అడ్రస్ కాకుండా పాయింటర్ వేరియబుల్ అడ్రస్ స్టోర్ చేసుకుంటే దాన్నే పాయింటర్ టు పాయింటర్ అంటాము. సో దాన్ని నీకు ఒక ఎగ్జాంపుల్లో చూపిస్తాను. జనరలీ ఏ పాయింటర్ కంటైన్స్ the address of a variable. నెక్స్ట్ ఎప్పుడైతే మనం డబుల్ పాయింటర్ డిఫైన్ చేస్తామో, అంటే పాయింటర్ టు పాయింటర్ డిఫైన్ చేస్తామో, ఇట్ స్టోర్స్ అడ్రస్ ఆఫ్ ఏ పాయింటర్ వేరియబుల్. ఓకే, సో దీన్ని డయాగ్రామాటికల్ గా రిప్రజెంట్ చేయాలంటే, సో దిస్ ఈస్ పాయింటర్ టు పాయింటర్ వేరియబుల్. ఈ పాయింటర్ టు పాయింటర్ వేరియబుల్ పాయింటర్స్ టు పాయింటర్ వేరియబుల్, నార్మల్ పాయింటర్. దెన్ పాయింటర్ వేరియబుల్ పాయింట్స్ టు నార్మల్ వేరియబుల్. సో ఇది డబుల్ పాయింటర్ ఆస్ట్రిక్ ptr, నెక్స్ట్ ఆస్ట్రిక్ p అండ్ a. సో a అనేది నార్మల్ వాల్యూ 10 స్టోర్ చేసుకుంటే 10 యొక్క అడ్రస్ 500 అనుకోండి. pలో మనం 500 స్టోర్ చేస్తే ఈ 500 అడ్రస్ 1000 అనుకోండి. డబల్ ptr లో ఈ 1000 అనేది స్టోర్ అవుతుంది. సో దిస్ ఈస్ ద పాయింటర్ టు పాయింటర్ వేరియబుల్. మీరు డిక్లేర్ చేసేటప్పుడు ఆస్ట్రిక్ ptr కనుక ఇస్తే దట్ ఈస్ ద పాయింటర్ టు పాయింటర్, సింగిల్ ఆస్ట్రిక్ ఇస్తే కనుక దట్ పాయింటర్ వేరియబుల్. సో నెక్స్ట్ టైప్ వచ్చేసరికి మనకి సిక్స్త్ కేటగిరీ, సిక్స్త్ టైప్, పాసింగ్ పాయింటర్స్ టు ఫంక్షన్స్. పాసింగ్ పాయింటర్స్ టు ఫంక్షన్స్. సో అంటే పాయింటర్స్ ని ఫంక్షన్స్ కి పాస్ చేస్తాం. ఓకే, పాయింటర్స్ ని ఫంక్షన్స్ కి పాస్ చేయడము అంటే యాజ్ ఎ ఆర్గ్యుమెంట్స్. సో పాసింగ్ an argument by reference
ఆర్గ్యుమెంట్స్ టు బి చేంజ్డ్. సో ఇది కూడా ఆల్రెడీ మనం అరేస్లో పంపించినప్పుడు అరేని పంపించినప్పుడు మనం పాయింటర్స్ యూస్ చేసాం. సో అది కూడా వెరీ ఈజీ. నెక్స్ట్ 7th వన్ టైప్ వచ్చేసరికి మనకి రిటర్న్ పాయింటర్ ఫ్రమ్ ఫంక్షన్. అంటే సేమ్ మనం ఫంక్షన్లో ప్రాసెస్ చేసిన తర్వాత ఫంక్షన్ నుంచి మెయిన్ ఫంక్షన్కి ఒక పాయింటర్ని రిటర్న్ చేస్తాము. A function to return a pointer static variable and dynamically allocated memory as well. సో ఇలా టోటల్ ఎన్ని టైప్స్ ఆఫ్ పాయింటర్స్ మనకి తీసుకుంటాము అంటే 7 టైప్స్ ఆఫ్ పాయింటర్స్ తీసుకుంటాము. సో ఇది యాక్చువల్గా మనకి పాయింటర్స్కి సంబంధించిన టాపిక్. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ మనం పాయింటర్స్కి సంబంధించి అరేస్లో చూసాము. సో నెక్స్ట్ కమింగ్ సూన్ కూడా నేను కొన్ని ప్రోగ్రామ్స్ అప్లోడ్ చేస్తాను. అప్పుడు పాయింటర్స్కి రిలేటెడ్గా ఉన్న ప్రోగ్రామ్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో ప్రస్తుతానికి మనం థియరిటికల్గా మీకు ఎగ్జామ్లో పాయింటర్స్ టాపిక్ తీసుకుంటే సో దిస్ ఈస్ ద పాయింటర్స్ టాపిక్. మీరు పాయింటర్ గురించి రాసినప్పుడు డెఫినెట్గా టైప్స్ ఆఫ్ పాయింటర్స్ కూడా మీరు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే C++లో మనకి 7 టైప్స్ ఉన్నాయి కాబట్టి 7 టైప్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్.